ఈయన అఫీషియల్గా ఈయన చేయవలసిన బాధ్యత ఏంటి? ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి లేదంటే రీడ్యూ చేయడానికి ఈయన బాధ్యతలు ఏంటి? ఎలక్షన్ ఆఫీషియల్గా రిపోర్ట్లు పంపిస్తామన్నారు, ఇప్పుడే పంపించేశారు వాట్సాప్లో. రెండోది, రేపు నేను అరోరా గారిని కలవడం జరుగుతుంది, అది కూడా ఏర్పాటు చేయడానికి ఆయన అసిస్టెంట్ చెప్పారు బాటియా పిఎస్కి చెప్పమని. మూడోది, ఇప్పుడు నరసాపురం సరిపల్లిలో 2 గంటల వరకు పోల్ అవ్వలేదు, ఇవన్నీ మీడియా వారు అందరూ చూశారు. ఇలాగ 90% పోలింగ్ కేంద్రాల్లో 10 గంటల వరకు పోలింగే స్టార్ట్ అవ్వలేదు, కొన్ని 2 గంటలు 3 గంటలు తర్వాత స్టార్ట్ అవ్వలేదు. తర్వాత రాత్రి అంతా పోలింగ్ ఏంటి? మరి డే టైం ఎందుకు ఎలక్షన్స్? రాత్రి చేసుకోవడం బెటర్ కదా. ఈరోజు డే టైం 3 గంటల వరకు సీల్ అవ్వలేదు, అంత ఇన్ఫర్మేషన్ వారి దగ్గర ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసి రీపోల్ చేయాలని. పార్టీ అంత ఫూల్స్ అవ్వాలి 30% వేసుకోవడానికి. జగన్కి 31 కేసులు ఉన్నాయి. జగన్ అనుకుంటున్నాను ఆ కేసులన్నీ కొట్టించుకుంటానని. జయలలిత అలాగే జగన్ లోపలికి వెళ్తాడు, బయటికి రాడు. అర్థం చేసుకోండి. మమ్మల్ని కంటెస్ట్ చేయనివ్వలేదు కదా. మమ్మల్ని 38 టీడీపీ వేసినవి ఉన్నాయి, 11 కాంగ్రెస్ మన వైఎస్ఆర్సీపీ వేసినవి ఉన్నాయి, 49 అని మీకు ముందు నుంచి చెప్తున్నాను. మావన్నీ ఇండిపెండెంట్ చేశారు, మావన్నీ రిజెక్ట్ చేశారని మళ్ళీ ఎట్లా అడుగుతారు? 10 times ఐఎమ్ టెలింగ్ ఇన్ ఎవ్రీ ప్రెస్. దే డిడ్ నాట్ అలౌ. నేను 100% నాకు 10లో 6-7 ఓట్లు పడ్డాయి. అది ఎన్ని ఫ్యాన్లు పడ్డాయి, నాకు పడ్డాయి, చూద్దాం. చూడండి, రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్ గా ఒక 10 సార్లు చెప్పారు ఫోన్లో. 2 times నన్ను కలిసారు ఓపెన్ గా వచ్చి. ఏమన్నారు ఆయన? పాల్గారు చేతిలో ఓటమే ఘనత ఆయన అన్నారు కదా ఓపెన్ గా మీడియాలో. అంటే వైఎస్ఆర్సీపీ ఆయన కూడా పాల్గారు మీరు లీడ్ లో ఉన్నారు, నేను సెకండ్ ప్లేస్ లో వస్తాను, ఇంకెవరు రారు ఆయన అన్నారు మీడియాలో. మీ ముందే అన్నారు కదా ఆయన, మీడియా ముందే అన్నారు కదా, మీ ఛానల్స్ కవర్ చేసింది కదా. ఇంకంతకన్నా ఏంటి? నన్ను నేను ఎంపీ అయితే పార్లమెంట్ నడిపేదే నేను, ఆ సంగతి మోదీకి తెలుసు. అందుకే కదా దే డోంట్ వాంట్ మీ టు బికమ్ ఎంపీ. బట్ ఐ విల్ నాట్ స్టాప్ ఫైటింగ్ వెదర్ ఐ బికమ్ ఎంపీ ఆర్ నాట్ నౌ. మార్టిన్ లూథర్ కింగ్ 38 years ఏజ్ లో చనిపోయాడు. He was shot dead. I am not going to quit fighting for my people. This is a serious fight. నా ప్రజల కొరకు, ముఖ్యంగా నా తెలుగు ప్రజల కొరకు, నా దేశ ప్రజల కొరకు స్వాతంత్రం వచ్చినంత వరకు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నుండి ఆల్రెడీ నేను అమెరికన్ సిఐఏకి చెప్పి మీరు గూగుల్ చేయండి, విశ్వ హిందూ పరిషత్ని, బజరంగ్ దళ్ని టెర్రరిస్ట్ లిస్ట్ లో పెట్టింది. అది ఫాస్ట్ ఆర్ఎస్ఎస్ పెట్టాలని ఇప్పుడు పెట్టిస్తాం, అది కూడా. సో మోదీ గారు కబురు పెట్టాలి కదా ఆయన ఖాళీ అయినప్పుడు.